హలో అండి. నేను రేపు డిసెంబర్ 2వ తేదీన పోలిపాడ్యం పూజ కోసము ఒత్తులను సిద్ధం చేసుకుంటున్నాను. అయితే ఈ ఒత్తులు ఎన్ని వెలిగించాలి అని చాలామందికి సందేహం ఉంది. కొంతమందికి అయితే తెలుసు. నేను మాత్రం 33 ఒత్తులు వెలిగిస్తాను. 30 రోజులు కార్తీక మాసానికి కానీ 30 ఒత్తులు మరియు గంగాదేవి కోసము మరియు వినాయకుని పూజ కోసము మొత్తం 33 ఒత్తులు వెలిగిస్తాను. అయితే పోలిపాడ్యం పూజ చాలా పొద్దున్నే వేకువజామునే చేస్తాం కదా, 5-5:30 మధ్యలో. అందుకే అన్నీ రాత్రే సిద్ధం చేసుకొని ఉంచుకుంటాను నేను. అయితే ఈ ఒత్తులు 33 వరుసగా వెలిగించడం కష్టం కాబట్టి నేను ఇలా సింగిల్గా పువ్వొత్తి మాదిరిగా 11 కలిపి ఒక గుత్తిగా చేస్తాను. ఇలా 3 గుత్తులను చేస్తాను. అంటే 11, 3 కలిసి 33 అనమాట. ఈ 33 ఒత్తులను సిద్ధం చేసుకున్న తర్వాత అరటి దొన్నలో ఇలా చిన్న గుంతగా చేసి అందులో పెట్టి వెలిగించడానికి సిద్ధం చేసుకుంటాను. అరటి దొన్నలు 2 తీసుకుంటాను నేను. ఒకదానికేమో హోల్స్ చేసి ఒత్తులను పెట్టి అందులో నెయ్యి వేసి సిద్ధం చేసుకుంటాను. రెండో దానిలోనేమో మనం సమర్పించే పసుపు, కుంకుమ మరియు వడపప్పు, బెల్లం ముక్క ఇవన్నీ నైవేద్యాలుగా పెట్టడానికి 2 సిద్ధం చేసుకుంటాను. అలాగే మా ఇంట్లో ఒక చిన్న శ్రీకృష్ణునిది విగ్రహం ఉంది. దాన్ని కార్తీక దామోదరునిగా భావించి ఆ విగ్రహాన్ని పెట్టి దాని ముందు పసుపు గణపతిని చేసి ఫస్ట్ వినాయకుని పూజ తర్వాత ఒత్తులను వెలిగించి ఇలా నీటిలో పువ్వులు, పసుపు, కుంకుమ వేసిన తర్వాత ఒత్తులు అందులో అరటి దొన్నలతో వేసి చెయ్యితో 3 సార్లు వెళ్ళిరా అని నమస్కరించుకుంటాను. అలాగే పోలీస్ వర్గం కథ కూడా చదువుకుంటాను. పోలీస్ వర్గం కథ చదివిన తర్వాత హారతిచ్చి పూజ ముగిస్తాను.